హలో మూవీ లవర్స్, ఈరోజు మనం వార్ 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇండియాని నమ్మించి మోసం చేస్తున్న ఇద్దరు ప్రాణ స్నేహితులు. మరి ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువుల్లా ఎలా మారారు? దేశాన్ని కాపాడే కబీర్ దేశ ద్రోహిగా ఎందుకు మారాడు? విక్రమ్ కబీర్ని ఆపడానికి ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వార్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోనైతే చూడాల్సిందే. కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే జపాన్లో ఉన్న మాఫియా డాన్ని చూపిస్తారు. అతను తన బర్త్డేని హ్యాపీగా తన మనుషులతో జరుపుకుంటూ ఉంటాడు. అతని దగ్గర ఒక భయంకరమైన తోడేలు ఉంటుంది. సరిగ్గా అప్పుడే డాన్ దగ్గరికి మన హీరో హృతిక్ రోషన్ యాజ్ కబీర్గా వచ్చి డాన్ని చంపేద్దామని చూస్తాడు. అక్కడున్న తోడేలు కబీర్పై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ కబీర్ని చూడగానే అది కూడా అతనికి ఫ్యాన్ అయిపోతుంది. ఇంకా కబీర్ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చంపేస్తాడు. యాక్చువల్గా కబీర్ తన చేస్తున్న జాబ్ వదిలేసి ఇలా కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేస్తూ ఉంటాడు. కబీర్కి తన చేస్తున్న జాబ్ అస్సలు నచ్చదు. అందులో మనీ చాలా తక్కువగా రావడంతో ఇలా ఫ్రీలాన్సింగ్గా జాబ్ చేస్తూ అందరినీ చంపేస్తూ ఉంటాడు. అలా డాన్ని చంపేసినందుకు కబీర్కి చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని తీసుకోవడానికి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. తన కబీర్కి చాలా డబ్బుల ఆశ చూపించి ఖాళీ కోసం పని చేయమంటుంది. కానీ కబీర్కి ఖాళీ ఎవరో తెలీదు కాబట్టి తను చెప్పిన పని చేయడానికి ఒప్పుకోడు. బట్ తర్వాత తను రిక్వెస్ట్ చేసేసరికి ఖాళీని కలవడానికి ఒప్పుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి కబీర్ని అన్కాన్షియస్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ కియారా అద్వానీ యాజ్ కావ్యాని చూపిస్తారు. తను వింగ్ కమాండర్ అవ్వడంతో ఒక రిస్కీ ఆపరేషన్ని చేసి చాలా మంది సోల్జర్స్ని కాపాడుతుంది. సో అలాంటి పని చేసినందుకు ఇప్పుడు తనకి గవర్నమెంట్ తరపున నుంచి ఒక మెడల్ని ఇస్తారు. ఈ కావ్య ఎవరో కాదు, మనందరికీ తెలిసిన కల్నల్ సునీల్ వాళ్ళ కూతురు. సో తనకి మెడల్ రావడంతో సునీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే సక్సెస్ పార్టీలో తనతో కలిసి డాన్స్ చేస్తూ తన కూతుర్ని చాలా మెచ్చుకుంటాడు. సరిగ్గా అప్పుడే సునీల్కి ఏదో కాల్ రావడంతో బయటకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఈ టైంలో కబీర్ కాన్షియస్లోకి వస్తాడు. ఇప్పుడు కబీర్ ముందు ఎవరు కనిపించరు, కానీ కొన్ని స్క్రీన్స్ కనిపిస్తాయి. అందులో అన్ని దేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వర్చువల్గా కబీర్తో మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని పేరు కాళీ. సో వీళ్ళందరూ కలిసి కబీర్కి ఒక సీక్రెట్ మిషన్ని ఇవ్వాలనుకుంటారు. ఇన్ని రోజులు కబీర్కి కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఇచ్చేది ఎవరో కాదు, కాళీ టీం. సో వీళ్ళందరూ చాలా రోజుల నుంచి కబీర్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన పనిని కబీర్ సరిగ్గా చేయడంతో వాళ్ళకి కబీర్ మీద నమ్మకం కలుగుతుంది. బట్ ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది. అందుకే కబీర్ని ఫైనల్ టెస్ట్ పెట్టడానికి ఒక వ్యక్తిని చంపమని చెప్తారు. కబీర్ దానికి కూడా ఒప్పుకొని మీరు మనీ ఇస్తే ఎవరినైనా చంపేస్తాను అని చెప్తాడు. సో వాళ్ళు ఒక వ్యక్తిని చూపించి చంపమని పంపిస్తారు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, కబీర్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుకుంటున్న సునీల్. అతను కబీర్ని చూడగానే కబీర్ని చాలా తిడతాడు. అలాగే అక్కడున్న కాళీ టీంని కూడా చాలా తిట్టి ఈ కబీర్ని నేను నా కొడుకులాగా పెంచుకున్నాను, కానీ మీరందరూ కలిసి వాణ్ణి రాక్షసుడుగా మార్చారు అని అంటూ వాళ్ళందరినీ బాగా తిడతాడు. ఇక్కడ కట్ చేస్తే 2 years బ్యాక్ జరిగిన ఒక స్టోరీని చూపిస్తారు. యాక్చువల్గా కబీర్ 2 years బ్యాక్ రాలో పని చేస్తున్నప్పుడు ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు చాలా మంది చంపేస్తారు. అలా చేసింది ఎవరో కనిపెట్టడానికి సునీల్ చాలా ట్రై చేస్తాడు. అప్పుడు సునీల్కి ఇది కాళీ టీం చేసిందని అర్థమవుతుంది. కానీ కాళీ టీంలో ఎంతమంది ఉన్నారో ఎవరెవరు ఉన్నారో సునీల్కి ఏమీ తెలీదు. అలాగే ఇండియా నుంచి కూడా ఎవరో కాళీ టీంకి సపోర్ట్ చేస్తున్నారని సునీల్కి డౌట్ వస్తుంది. అందుకే కాళీ టీం దొరికే వరకు కబీర్ని అండర్ కవర్లో ఉంచి కాళీ గురించి తెలుసుకోమని చెప్తాడు. అందుకే కబీర్ కావాలనే ఇండియాని రాని వదిలేసి కాళీ టీం ఎలాగైనా పట్టుకొని అంతం చేయాలని ఇలా కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేస్తున్నాడు అని అందరినీ నమ్మిస్తాడు. అలాగే కాళీ టీం కూడా ఆల్మోస్ట్ చేరుకుంటారు. బయట కబీర్కి లైఫ్ ఇచ్చిన వాడే ఇలా దొరికిపోవడంతో కబీర్కి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే కబీర్ మీద ఎవ్వరికీ డౌట్ రాకుండా ఉండటానికి సునీల్ కబీర్ని బాగా తిడతాడు. అప్పుడైతే డౌట్ రాదు కదా. ఇప్పుడు కబీర్ సునీల్ని చంపకపోతే కాళీ టీంకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కాబట్టి కబీర్కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అడవిలోకి తీసుకెళ్లి ఎలాగైనా కాపాడుకుందాం అనుకుంటాడు. బట్ చుట్టూ మొత్తం ఖాళీ మనుషులే ఉండడం వల్ల కబీర్ ఏం చేయలేకపోతాడు. సునీల్ ఏమో ఇండియాని కాపాడడం
చంపడం కోసం ఏమైనా చేయడానికి, చివరికి చావడానికి కూడా సిద్ధపడతాడు. అలాగే కాళీ టీంని ఎలాగైనా వెతికి పట్టుకొని అందరినీ అంతం చేసి ఇండియాని కాపాడమని చెప్తాడు. కబీర్కి సునీల్ని చంపడం ఇష్టం లేకపోయినా కూడా పాపం చాలా బాధపడుతూ షూట్ చేసి చంపేస్తాడు. కబీర్ సునీల్ని చంపుతున్నప్పుడు అక్కడున్న కాళీ టీం వాళ్ళలో ఒకడు వీడియోని రా టీంకి పంపిస్తారు. రాలో ఉన్న వాళ్ళందరూ ఆ వీడియో చూసి చాలా షాక్ అవుతారు. అంటే కబీర్కి సునీల్ అంటే చాలా ఇష్టం. సో అలా ఎలా చంపేశాడని అందరూ కబీర్పై చాలా కోపంగా ఉంటారు. ముఖ్యంగా సునీల్ వాళ్ళ కూతురు కావ్యకి కబీర్ మీద చంపేంత కోపం ఉంటుంది. నెక్స్ట్ డే సునీల్కి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు సునీల్ ప్లేస్లో మరొక ఆఫీసర్ విక్రాంత్ అక్కడికి వచ్చి కావ్యకి అండగా ఉంటాడు. కావ్య కూడా వాళ్ళ టీంలో పనిచేయాలనుకుంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన విక్రాంత్ టీంలో ఉంటే కబీర్పై ఈజీగా ప్రతీకారం తీసుకోవచ్చు కదా, అందుకే విక్రాంత్ టీంలో జాయిన్ అవుతుంది. అక్కడే ఉన్న ఒక మినిస్టర్ మాట్లాడుతూ కబీర్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కబీర్ని పట్టుకోవాలంటే సేమ్ కబీర్ లాగా ఉండే మరొక ఆఫీసర్ అవసరం ఉంటుంది అని చెప్పి విక్రమ్ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ గురించి చెప్తాడు. అప్పుడే మనకు ఎన్టీఆర్ యాజ్ విక్రమ్ని చూపిస్తారు. విక్రమ్ కూడా రాలో పనిచేసి ఉంటాడు. అతను ఎన్నో సీక్రెట్ మిషన్స్ని చేసి ఇండియాకి మంచి పేరు తెస్తాడు. అలాగే చాలా మంది బ్యాడ్ పీపుల్ని చంపి ఇండియన్ సోల్జర్స్ని కాపాడుతాడు. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద రిస్కీ ఆపరేషన్స్ చేసి మన ఇండియన్ సోల్జర్స్కి అండగా ఉంటాడు. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కబీర్ని పట్టుకోవడానికి విక్రమ్ని సెలెక్ట్ చేస్తారు. విక్రమ్ ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. అలాగే ఇక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తూ ఒంటరిగానే యుద్ధం చేస్తాడు. సో కబీర్ని పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అలానే సింగిల్గా వెళ్దాం అనుకుంటాడు. బట్ ఈసారి ఏంటంటే కావ్య కూడా విక్రమ్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. సో ఇప్పుడు కబీర్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు కాబట్టి కబీర్ని పట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే ఉన్న కావ్య కబీర్కి దగ్గరైన నయన అనే అమ్మాయి గురించి చెప్తుంది. మీరు నయన గురించి తెలుసుకోవాలంటే వార్ 1 చూడాల్సిందే. యాక్చువల్లీ నయన లాస్ట్ కేసులో చనిపోయింది కదా, ఆ టైంలో నయనాకి ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయి అంటే కబీర్కి చాలా ఇష్టం. తన ఓన్ డాటర్లా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం కొత్త కొత్త కంట్రీస్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకటే కంట్రీలో ఉంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తనకి అన్నీ నేర్పించి స్పెయిన్లో ఉంచి చదివిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు రూహి. సో ఈ రూహి గురించి కావ్య విక్రమ్తో చెప్తుంది. వెంటనే విక్రమ్ రూహిని పట్టుకుంటే కబీర్ ఆటోమేటిక్గా దొరుకుతాడు అని ఫిక్స్ అయ్యి తనని వెతకడం స్టార్ట్ చేస్తాడు. మరొక వైపు కబీర్ సునీల్ని చంపినందుకు కాళీ టీంకి నమ్మకం కలుగుతుంది. వెంటనే వాళ్ళ టీంలో జాయిన్ చేస్తారు. తర్వాత కబీర్ రూహిని మీట్ అవ్వడానికి స్పెయిన్కి వెళ్తాడు. రూహిని దూరం నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనతో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే వారి చుట్టూ రా ఆఫీసర్స్ కనిపిస్తారు. వెంటనే కబీర్ రూహిని తీసుకొని పారిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ మధ్యలో కావ్య అడ్డు వచ్చి కబీర్తో ఫైట్ చేస్తూ షూట్ చేయాలని బాగా ట్రై చేస్తుంది. కబీర్ మాత్రం సింపుల్గా హ్యాండిల్ చేసేసి అక్కడి నుంచి తప్పించుకొని రూహిని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా పారిపోతూ ఉండగానే వాళ్ళ ముందు విక్రమ్ వచ్చేసి కబీర్ కార్ని గుద్దడం స్టార్ట్ చేస్తాడు. సో కబీర్కి ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ కార్ని రివర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. అయినా కూడా విక్రమ్ కబీర్ని వదలకుండా అలానే వెంట పడుతూ ఉంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక రైల్వే బ్రిడ్జ్ మీద విక్రమ్ కార్ కింద పడిపోతుంది. అలాగే బ్రిడ్జ్కి 2 వైపులా పోలీస్ వాళ్ళు వచ్చి కబీర్ని అడ్డుకుంటారు. విక్రమ్ అయినా కూడా చావకుండా కార్ నుంచి లేచి వచ్చి కబీర్ని షూట్ చేస్తాడు. బట్ అప్పుడే ట్రైన్ రావడంతో కబీర్కి వేరే దారి లేక కార్ని ట్రైన్ మీద ల్యాండ్ చేసి ఎస్కేప్ అవుదామా అనుకుంటాడు. కానీ విక్రమ్ మాత్రం ట్రైన్ మీదకి డైరెక్ట్గా జంప్ చేసేస్తాడు. కార్లో ఉన్న రూహి ట్రైన్ పై నుంచి కిందకి పడిపోతుంది. విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి రూహిని కాపాడుతాడు. అప్పుడే ఫస్ట్ టైం కబీర్ విక్రమ్ని ఫేస్ టు ఫేస్ గా చూస్తాడు. సరిగ్గా అప్పుడే కబీర్ ఉన్న కార్ ట్రైన్ ముందు పడిపోతుంది. అందులో కబీర్, రూహి ఇద్దరు ఉంటారు. కబీర్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ట్రైన్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోతాయి. విక్రమ్ కబీర్తో గొడవ పడకుండా ప్యాసింజర్స్ ని సేవ్ చేయడానికి కంపార్ట్మెంట్స్ ని విడదీస్తూ ఉంటాడు. కరెక్ట్ టైం చూసుకొని కబీర్ రూహిని పట్టుకొని పక్కనే ఉన్న నదిలో జంప్ చేసేస్తాడు. సో అలా వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు. నెక్స్ట్ కబీర్ రూహిని తీసుకొని ఖలీద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన దగ్గర సేఫ్గా పెడతాడు. వార్లో ఖలీద్ చనిపోయాడు కాబట్టి కబీర్ అతన్ని సొంత అమ్మలాగా చూసుకుంటాడు. సో రూహిని తన దగ్గర సేఫ్గా పెట్టేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కాళీ టీం మినిస్టర్ని చంపేయమని కబీర్తో చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మినిస్టర్ని వాళ్ళ టీంలో ఇన్వైట్ చేస్తారు. కానీ మినిస్టర్ కాళీ టీంలో కలవడానికి ఒప్పుకోడు. సో అందుకే మినిస్టర్కి మరొక ఛాన్స్ ఇద్దామని అనుకుంటారు.
ఈలోపు సీఎంని చంపమని కబీర్కి చెప్తారు. బట్ కబీర్ సునీల్ని పోగొట్టుకున్నాడు, సీఎంని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండడు. అందుకే రూహి మొబైల్ నుంచి సీక్రెట్గా విక్రమ్కి మెసేజ్ పంపి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ స్పెయిన్లో ఉన్న ఒక ప్లేస్లో కలిసి సీక్రెట్గా మాట్లాడుకుంటారు. కబీర్ తను చేసిన పనులన్నీ విక్రమ్కి చెప్పేస్తాడు. సునీల్ని ఇండియాని కాపాడుకోవడం కోసమే చంపాను అని సీఎం గురించి అన్నీ చెప్తాడు. రేపు నేను సీఎంని చంపడానికి వెళ్తున్నాను, నువ్వే నాకు అడ్డుగా వచ్చి నేను సీఎంని చంపకుండా అడ్డుకోవాలి, మనిద్దరం కలిసి ఇండియాని రక్షించాలి అని చెప్తాడు. విక్రమ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇద్దరు కలిసి కొంచెం డ్రింక్ చేసి డాన్స్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే సీఎం ఒక స్పెషల్ ఫ్లైట్లో తన ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నప్పుడు కాళీ టీం అటాక్ చేస్తారు. బట్ ఆ ఫ్లైట్లో విక్రమ్ ఉన్న విషయం కాళీ టీంకి తెలీదు కాబట్టి వాళ్ళు ఈజీగా సీఎంని చంపడానికి ప్లాన్ చేస్తారు. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఎంట్రీ ఇచ్చి కాళీ మనుషులందరినీ చంపేస్తాడు. అప్పుడు అనుకోకుండా విక్రమ్ ఫ్లైట్ నుంచి కింద పడిపోబోతుంటే కబీర్ వచ్చి విక్రమ్ని కాపాడుతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కాళీ మనుషులతో ఫైటింగ్ చేసి సీఎంని కాపాడుతారు. ఫ్లైట్ లోపల రాగానే విక్రమ్ కబీర్ని పంచ్ చేస్తాడు. ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఫ్లైట్లో ఉన్న సీఎం ఫ్యామిలీని విక్రమ్ దారుణంగా చంపేసుంటాడు. అది చూసి కబీర్ చాలా షాక్ అయిపోతాడు. పాపం విక్రమ్ని నమ్మి సీఎంని సేవ్ చేయాలని చెప్తే విక్రమ్ వాడిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం లేపేస్తాడు. లాస్ట్కి కబీర్ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. బట్ ఇప్పుడు చంపకుండా కొన్ని రోజులు బతకమని చెప్పి టైం ఇస్తాడు. అలాగే కబీర్ని పేరు పెట్టి పిలవకుండా కబ్బు అని ముద్దుగా పిలుస్తాడు. కబ్బు అని పిలిస్తే కబీర్ చాలా షాక్ అవుతాడు. నువ్వు విక్రమ్ కాదు కదా, రఘు కదా అని అడగగానే విక్రమ్ ఏమీ చెప్పకుండా కబీర్కి పారాషూట్ని తగిలించేసి ప్లేన్లో నుంచి నెట్టేస్తాడు. కబీర్ సేఫ్గా అడవిలో ల్యాండ్ అయ్యాక విక్రమ్ గురించి ఆలోచిస్తాడు. అప్పుడే మనకి వాళ్ళిద్దరి మధ్యలో అయిన రిలేషన్ని చూపిస్తారు. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 1999లో ముంబైలో ఉన్న కబీర్ని చూపిస్తారు. కబీర్కి పేరెంట్స్ ఎవ్వరూ ఉండరు, సో అక్కడ అనాథగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ముంబైలో ఉన్న లోకల్ గ్యాంగ్ వచ్చి కబీర్ని ఏడిపిస్తారు. సడన్గా అప్పుడే రఘు వచ్చి కబీర్ని కాపాడి ఒక సేఫ్ ప్లేస్లో తీసుకొని వెళ్తాడు. పాపం రఘుకి కూడా ఎవరూ ఉండరు, సో అతను కూడా ఒక అనాథ. అలా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. రఘు ఎలాంటి దారిలో వెళ్ళినా కూడా కబీర్ అదే దారిలో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆ రోజు నుంచి బతకడానికి దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు చాలా దొంగతనాలు చేస్తూ ఒకరోజు కబీర్ పోలీస్కి దొరికిపోతాడు. కబీర్ దొరికిపోయాక రఘు పారిపోకుండా అతను కూడా కబీర్ కోసం దొరికిపోతాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కాబట్టి తీసుకొని చిన్నపిల్లల జైల్లో పడేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి 18 years వస్తాయో అప్పుడు వాళ్ళని పెద్దవాళ్ళ జైల్లో పడేస్తారు. బట్ ఈలోపే మేజర్ సునీల్ అక్కడికి వచ్చి పిల్లలందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. మీరు ఇలా దొంగతనం చేస్తూ ఉంటే చచ్చేంత వరకు జైల్లోనే ఉంటారు, కానీ అదే ఆర్మీ ఆఫీస్లో జాయిన్ అవుతే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అందరికీ ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటాడు. వాళ్ళందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని రోజులు సునీల్ వాళ్ళకి టెస్ట్స్ పెట్టి వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అందులో కబీర్ అండ్ రఘు ఇద్దరు ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ సునీల్ రఘుని సెలెక్ట్ చేయకుండా కబీర్ని మరియు ఇంకొక అబ్బాయిని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే కబీర్ దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే ఎనిమీస్ని రెస్పెక్ట్ చేయడంతో కబీర్ని సెలెక్ట్ చేస్తాడు. కానీ రఘు అలా కాదు. రఘు ఎవరినైనా లెక్క చేయడు. టార్గెట్ కనిపిస్తే ఇన్స్టెంట్గా కంప్లీట్ చేసేస్తాడు. కబీర్కి ఉన్న సహనం, ఓర్పు రఘుకి లేదు. అందుకే రఘుని అక్కడే వదిలేసి కబీర్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కబీర్ వెళ్లే ముందే రఘు దగ్గరికి వచ్చి మనకన్నా ఇండియా ఎక్కువ గ్రేట్ అని చెప్తాడు. కానీ రఘు కబీర్ చెప్పే మాటలు ఏమీ వినకుండా ఇంట్రెస్ట్ లేనట్టే ఉండి తర్వాత అయినా మనం పెద్ద పెద్ద దొంగతనాలు ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇండియాని సేవ్ చేస్తే ఏమొస్తుంది, అంతేగాని మనం దొంగలా చాలా డబ్బులు సంపాదిస్తే రాజులాగా ఉండొచ్చు అని రఘు చెప్తాడు. కానీ కబీర్ రఘుతో ఉండటానికి అస్సలు ఒప్పుకోడు. రఘుకి చాలా కోపం వస్తుంది అండ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. తర్వాత సునీల్ వచ్చి కబీర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ప్రాణ స్నేహితుల్లా ఉన్న వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులా మారిపోతారు. అలా మారిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఇద్దరు మీట్ అవ్వరు. ఇక కదా ప్రజెంట్కి వచ్చేస్తే, సో ఇందాక చూసిన విక్రమ్ తన చిన్ననాటి ఫ్రెండ్ రఘు అని తెలిసిన కబీర్ చాలా హ్యాపీగా ఉంటాడు.
బట్ ఎంతైనా ఇప్పుడు విక్రమ్ ఖాళీ టీంలో కలిసి పనిచేస్తున్నాడు కదా, సో కావాలని ఇండియాకి బొక్కలు పెడదామని రాలో జాయిన్ చేస్తాడు. అందరినీ మోసం చేసి అన్ని విషయాలు తెలుసుకొని ఇండియాని మోసం చేసి ఖాళీకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ డే కబీర్ ఖాళీ టీంలో ఇండియా నుంచి జనరల్గా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడిని చంపుదామని అనుకుంటాడు. బట్ అప్పుడే విక్రమ్ ఎంట్రీ ఇచ్చేసేసి కబీర్ని షూట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆ జనరల్ని కూడా షూట్ చేసి చంపేసేస్తాడు. ఎందుకంటే వాడు విక్రమ్ని ఒక కుక్కలాగా చూస్తూ ఉంటాడు, అంతేకాని ఖాళీ టీంలో ప్లేస్ ఇవ్వడు. అందుకే విక్రమ్ వాడిని చంపేసి వాడి ప్లేస్ని తీసుకుంటాడు. విక్రమ్కి ఒక గోల్ ఉంటుంది, ఖాళీ టీంని రూల్ చేసి అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని. వాడు చిన్నప్పటి నుంచి అలా అనుకుంటాడు. పక్క వాళ్ళ గురించి పట్టించుకోడు, అతనికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాడు. సో నెక్స్ట్ అక్కడ కబీర్ని షూట్ చేసి చంపుదామని అనుకుంటాడు. కానీ కబీర్ తప్పించుకొని ఒక బోట్లో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే విక్రమ్ షూట్ చేసేస్తాడు. బట్ ఒక బుల్లెట్ కూడా కబీర్కి తగలదు. నెక్స్ట్ జనరల్ చనిపోయిన తర్వాత కావ్య ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అక్కడే తనకి ఒక రింగ్ దొరుకుతుంది. ఆ రింగ్ తనే కబీర్కి ఇచ్చి ఉంటుంది. 15 సంవత్సరాల ముందు ఇద్దరు లవ్ చేసుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. ఇప్పటి వరకు కబీర్ దగ్గర ఆ రింగ్ ఉంటుంది కాబట్టి కబీర్ ఇంకా తనని లవ్ చేస్తున్నాడు అని తనకి అర్థమవుతుంది. సో వెంటనే విక్రాంత్కి చెప్పేసి కావ్య కబీర్ని కలవడానికి వెళ్ళిపోతుంది. కబీర్ కూడా కావ్యకి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఎందుకు వాళ్ళ నాన్నని చంపాల్సి వచ్చిందో, అలాగే ఖాళీ టీంలో ఎందుకు చేరాడో అన్ని డీటెయిల్డ్గా కావ్యకి చెప్తాడు. యాక్చువల్గా కావ్య కబీర్ని చాలా లవ్ చేస్తుంది. అందుకే అతని కోసం ప్రేమగా ఒక రింగ్ కొని ప్రపోజ్ చేస్తుంది. కబీర్ కూడా తనని చాలా లవ్ చేస్తాడు. కానీ కబీర్ రాలో జాయిన్ అవుతాడు. రాలో ఉండడం అంటే చావుతో డీల్ చేయడమే కదా. సో అందుకే కావ్య చాలా ఏడుస్తుంది. అలాగే తనని పెళ్లి చేసుకుంటే లైఫ్లో రిస్క్ అవుతుంది అని అనుకొని కబీర్ వదిలేస్తాడు. అంతేకాని ప్రేమ లేకుండా కాదు. బట్ ఇంకా కావ్య కబీర్ని లవ్ చేస్తూనే ఉంటుంది. ప్రజెంట్లో కబీర్ ఖాళీ టీం గురించి అన్నీ కావ్యతో చెప్తాడు కదా. సో విక్రమ్ కూడా ఖాళీ కోసం ఇప్పుడు పనిచేస్తున్నాడని వింటుంటే తను చాలా షాక్ అవుతుంది. అలాగే ఖాళీ టీంలో నెక్స్ట్ పిఎంని టార్గెట్ చేస్తాడని కూడా చెప్తాడు. సో కావ్య తర్వాత ఇమీడియట్గా మినిస్టర్కి కాల్ చేసేస్తుంది. పిఎం పై అటాక్ జరగబోతుంది అని చెప్తుంది. వెంటనే మినిస్టర్ వాళ్ళని ఒక సీక్రెట్ ప్లేస్కి పంపిస్తాడు. కానీ అక్కడికి మినిస్టర్ రాకుండా ఖాళీ మనుషులు వచ్చి వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో చాలా కష్టపడి వీళ్ళిద్దరు వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తారు. అప్పుడే వాళ్ళ చీఫ్ విక్రాంత్ అక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ షూట్ చేసేసి చంపేస్తాడు. వారిలో ఒక వాడు బ్రతికే ఉండడం చూసి వాడిని కూడా చంపేద్దాం అనుకుంటారు. బట్ అప్పుడే విక్రమ్ కాల్ చేసి ఏమైంది, పని అయిందా అని అడుగుతాడు. అవును సార్, కబీర్ని చంపేశాం అని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే అక్కడున్న కబీర్ అలా చెప్పమని చెప్తాడు. దాంతో విక్రమ్ చాలా బాధపడతాడు. ఎందుకంటే కబీర్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చాలా ప్రేమ ఉంటుంది. అందుకే కొంచెం బాధపడతాడు. యాక్చువల్గా కబీర్ మంచోడని విక్రమ్కి ముందే తెలుసు. నిజంగా ఖాళీ గురించి విక్రమ్ తెలుసుకొని సునీల్ హెల్ప్ తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి స్నేహితులు. సో ఎలా అయినా ఖాళీని ఆపాలని ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి ఎలా ఆపాలో తెలీదు కాబట్టి కబీర్ని అండర్ కవర్లో పంపిస్తారు. ఒకవేళ సునీల్ చనిపోతే కబీర్కి అండగా విక్రాంత్ ఉండాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు కబీర్కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి విక్రాంత్ నేరుగా వచ్చి హెల్ప్ చేస్తాడు. మరొక ట్విస్ట్ ఏంటంటే ఆ మినిస్టర్ ఉన్నాడు కదా, వాడే ఇదంతా ప్లాన్ చేస్తాడు. యాక్చువల్గా వాడు పిఎంని చంపేసి నెక్స్ట్ పిఎం అవుదామని అనుకుంటాడు. అలాగే దేశాన్ని రూల్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. అందుకే ఇప్పుడున్న పిఎంని చంపమని విక్రమ్తో చెప్తాడు. అడ్డొచ్చిన కబీర్ని కూడా చంపేయమని చెప్తాడు. అందుకే విక్రమ్ కబీర్ని చంపమని మనుషుల్ని పంపిస్తాడు. నెక్స్ట్ డే పిఎం ఒక ప్లేస్కి ట్రావెల్ చేద్దాం అనుకుంటాడు. పిఎంకి సెక్యూరిటీగా విక్రమ్ ఉంటాడు. అప్పుడే పిఎంని చంపడానికి ఈజీ అవుతుందని. బట్ విక్రాంత్ అక్కడికి వచ్చి మినిస్టర్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, వెళ్ళి మినిస్టర్ని కాపాడమని విక్రమ్తో చెప్తాడు. దాంతో విక్రమ్ మినిస్టర్ని సేవ్ చేయడానికి వెళ్తాడు. మినిస్టర్ నెక్స్ట్ సీఎం అవ్వబోతున్నాడు కాబట్టి పార్టీ చేసుకొని హ్యాపీగా ఉంటాడు. అప్పుడే అక్కడికి కబీర్ స్నైపర్స్తో వచ్చి షూట్ చేసేసి మినిస్టర్ని చంపేస్తాడు. సో విక్రమ్కి కబీర్ బతికే ఉన్నాడని అర్థమవుతుంది. విక్రమ్ కబీర్ని షూట్ చేయాలని అనుకోడు కాబట్టి కబీర్ విక్రమ్ని సేఫ్ ప్లేస్లో షూట్ చేస్తాడు. ఎందుకంటే విక్రమ్ చనిపోవడం కబీర్కి ఇష్టం లేదు. అందుకే కావాలని పక్కన షూట్ చేస్తాడు, హార్ట్ దగ్గర కాకుండా సేఫ్గా. ఫాస్ట్గా విక్రమ్ని హాస్పిటల్కి తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. విక్రమ్ కాన్షియస్ అవుతున్నప్పుడు ఖాళీ టీం విక్రమ్ని చంపేద్దామని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఖాళీ టీం ఇచ్చిన పని విక్రమ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి. కానీ విక్రమ్ అయినా కూడా వదిలిపెట్టకుండా
మరొక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి నేను టార్గెట్ని కంప్లీట్ చేస్తాను అని చెప్తాడు. వాళ్ళు కూడా 24 అవర్స్ టైం ఇస్తారు. ఈలోపు పనులు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. వెంటనే విక్రమ్ హాస్పిటల్ నుంచి చాలా కోపంగా బయటకి వస్తూ కబీర్కి కాల్ చేసి, రే ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుందాం రారా, మన ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే బ్రతికుంటారు, మనం ఫ్రెండ్స్ లాగా ఫైట్ చేసుకుందాం అని చెప్పేసి నేను పంపించిన లొకేషన్కి రమ్మని చెప్తాడు. కబీర్ అక్కడికి వెళ్తూ ఉండగా కావ్య అడ్డుకుంటుంది. బట్ కబీర్ ఎవ్వరి మాటలు వినకుండా విక్రమ్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ విక్రమ్ హ్యాపీగా కూర్చొని మందు తాగుతూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మినిస్టర్ని అలా సడన్గా చంపేసినందుకు కబీర్ని చాలా మెచ్చుకుంటాడు. విక్రమ్ అలా బిహేవ్ చేయడం చూసి కబీర్కి ఎక్కడో డౌట్ వస్తుంది. విక్రమ్ కబీర్కి ఒక ఫుటేజ్ చూపించి నేను సీఎంని చంపబోతున్నా అని చెప్పి లైవ్ ఫుటేజ్ చూపిస్తాడు. అందరూ సీఎంని చంపడానికి ఖాళీ మనుషులు కలిసి వస్తారు. అక్కడే విక్రమ్ కావ్య ఇద్దరు ఫైట్ చేస్తూ పీఎంని ప్రొటెక్ట్ చేస్తారు. ఇటువైపు కబీర్ విక్రమ్ ఇద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా చాలాసేపు ఫైట్ చేస్తూ ఉంటారు, కానీ చంపుకోరు. ఎందుకంటే ఒకరి అంటే ఒకరికి చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు పీఎంని సేఫ్గా ఫ్లైట్లో కూర్చోపెట్టి ఇండియాకి తీసుకెళ్దామని అనుకుంటారు. బట్ అప్పుడే కబీర్ కాల్ చేసి ఫ్లైట్లో ఉన్న స్టాఫ్ మన వాళ్ళు కాదు అని చెప్తాడు. వెంటనే విక్రాంత్ స్టాఫ్ని కిందకి దింపేసి మన వింగ్ కమాండర్ అయిన కావ్య ఫ్లైట్ని నడిపిస్తూ ఇండియాకి వెళ్తుంది. సో ఇప్పుడు పీఎం సేఫ్గా ఉన్నాడని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు కబీర్ అనుకోకుండా విక్రమ్ని అలా నెట్టేస్తాడు. దాంతో విక్రమ్ కడుపులో ఐస్ ముక్క గుచ్చుకొని చాలా బ్లడ్ పోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసిన ప్లేస్లో చాలా ఐస్ ఉండడంతో ఇలా జరుగుతుంది. విక్రమ్ చనిపోయే ముందు ఇండియాకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. సో ఫ్లైట్లో ఉన్న మినిస్టర్ బాడీలో బాంబ్ ఉందని చెప్తాడు. నిజం తెలుసుకొని విక్రమ్ కావ్య హెల్ప్తో మినిస్టర్ని ఫ్లైట్లో నుంచి కిందకి దింపేస్తుంది. సో ఆ బాంబ్ అక్కడే పేలిపోతుంది. పీఎం ప్రాణంతో బయటపడి సేవ్ అవుతాడు. ఇటువైపు కబీర్ చాలా ఏడుస్తూ విక్రమ్తో గడిచిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. విక్రమ్ కూడా ఇండియాకి ద్రోహం చేసినందుకు చాలా బాధపడతాడు. ఆ తర్వాత కబీర్ విక్రమ్ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత విక్రాంత్ మీడియా ముందు వచ్చి విక్రమ్ చనిపోయాడు అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఖాళీ టీంలో ఉన్న రష్యన్ వ్యక్తిని చూపిస్తారు. కబీర్ అతన్ని వెంబడిస్తూ చంపేస్తూ ఉన్నప్పుడు వాడు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే విక్రమ్ ఎంట్రీ ఇచ్చేసి వాడిని చంపేస్తాడు. సో ఇప్పుడు విక్రమ్ ఫుల్లీగా మారిపోతాడు. సునీల్ లాగా ఇండియాకి సేవ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఖాళీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకొని దారుణంగా చంపేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ కావ్య కబీర్ ఇద్దరు టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు కొంచెం కలిసి టైం స్పెండ్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ యూనివర్స్ కి సంబంధించిన ఆల్ఫా మూవీస్ని చూపిస్తారు. అందులో ఆలియా భట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు తన హ్యాండ్ మీద ఒకడు ఆల్ఫా సింబల్ ని వేస్తాడు. సో నెక్స్ట్ ఆ మూవీ ఎలా ఉంటుందో ఏంటో మరి. బట్ ఇంతటితో అయితే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.